నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయినటువంటి రాయ్బరేలీ నియోజకవర్గంలో 52,000 మంది ఇన్ఫిల్ట్రేటర్స్ అక్రమ చొరబాటుదారులకు తాజాగా ఫేక్ ఆధార్ కార్డులు ఇచ్చినట్టుగా బట్టబయలైంది. ఇది కేవలం నియోజకవర్గం మొత్తంలో కాదు, కేవలం ఒక 11 గ్రామాల్లో మాత్రమే ఇన్ని వేల మంది 52,000 మంది అక్రమంగా చొరబడి వచ్చినట్టు, వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డులు జారీ చేసినట్టు, అందులో చాలామందికి ఓటర్ కార్డులు కూడా ఇష్యూ చేసినట్టుగా బయటపడింది. ఇది ఒక పెద్ద స్కామ్లా కనబడుతోంది. మరి రాయ్బరేలీ నియోజకవర్గం మొత్తంలో సర్వే చేస్తే ఇంకా ఎన్ని వేల మంది ఓటర్లు తేలుతారు అనేది ఇంకా తేలాల్సి ఉంది. మరి వీళ్ళందరూ కూడా ఈ స్కామ్కు సంబంధించి ఇప్పటికీ 4గురిని అరెస్ట్ చేశారు. ఆ 4గురిలో మొహమ్మద్ జీషాన్, రియాజ్ అతని ఫాదర్, అలాగే సుహేల్ ఖాన్, అలాగే వీళ్ళందరికీ సపోర్ట్ చేసినటువంటి బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ విజయ్ సింగ్ యాదవ్ అనేటువంటి ఒక అతను క్రెడెన్షియల్స్ తీసుకొని ఈ అక్రమాలన్నీ చేసినట్టుగా ఇప్పటికీ బయటపడినటువంటి వాస్తవాలు. ఇంకా విచారణ జరుగుతుంది, ఇంకా ఏమేం వాస్తవాలు బయటకు వస్తాయో తెలియాలి. ఈ అక్రమ చొరబాటుదారులని నుంచి వీళ్ళు ఓటర్లుగా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు, ఇలా ట్రాన్స్ఫార్మ్ కావడానికి ఏదో పెద్ద నెట్వర్కే నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది కేవలం ఒక రాయ్బరేలీ నియోజకవర్గానికి మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో చాప కింద నీరులాగా విస్తరిస్తున్నారు అనేది అర్థమవుతోంది. సో పర్టికులర్గా ఈ రాయ్బరేలీలో ఏం జరుగుతోంది, ఏం జరిగింది, ఈ అంశానికి సంబంధించి వీళ్ళందరూ కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి ఓటేశారు గడిచినటువంటి ఎన్నికల్లో, ఇవన్నీ కూడా ఇంకా తేలాల్సినటువంటి విషయాలు. ఈ అంశం మీద మనతో బ్రీఫ్గా మాట్లాడడానికి విహెచ్పి ప్రతినిధి డాక్టర్ వెంకటేశ్వరరాజు గారు ఉన్నారు అందుబాటులో. వెంకటేశ్వరరాజు గారు నమస్తే. నమస్కారం అండి. వెంకటేశ్వరరాజు గారు, ఇది చాలా పెద్ద ఒక కుట్రలాగా కనిపిస్తోంది, ఏదో ఒక కాన్స్పిరసీ లాగా కనిపిస్తోంది. స్కామ్ అని అనుకోవచ్చు, కాన్స్పిరసీ అనుకోవచ్చు, ఏదని అనుకోవచ్చు. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ తాతల కాలం నుంచి కూడా ఒక కంచుకోట లాంటిది రాయ్బరేలీ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక రాయ్బరేలీ ప్రధానంగా. ఇక్కడ ఇన్ని వేల మంది కేవలం 11 గ్రామాల్లో అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళకి ఈ ఆధార్ కార్డులు ఇవ్వడము, ఫేక్ ఆధార్ కార్డులు ఇవ్వడము ఎలా చూస్తారు? హౌ డు యు లుక్ ఎట్ దిస్? రాజు గారు, ఇన్ని లక్షల మెజారిటీతో గెలిచారు, అన్ని లక్షల మెజారిటీతో గెలిచారు. రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఇప్పటి రాహుల్ గాంధీ గారు ఇన్ని లక్షల మెజారిటీతో గెలిచి వచ్చారు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు గొప్పగా. ఇంకొక విషయం ఏంటంటే రాయ్బరేలీ అనేటువంటి ఆ చరిత్ర ఏంటంటే వాళ్ళ మదరు, దాని తర్వాత దానికన్నా ముందు వీళ్ళందరూ కాంగ్రెస్ యొక్క కంచుకోట అని కూడా చెప్పుకుంటున్నారు. రాయ్బరేలీ అమేథీ. ఇప్పుడు వయనాడు కూడా దానికి యాడ్ అయింది. అయితే విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఇన్నేళ్ల నుంచి జరుగుతున్నటువంటి అక్రమం ఏంటి అనేటువంటిది ఇవాళ బయటకు వచ్చింది. ఇవాళ ఏమైంది అంటే అక్కడ విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎవరైతే విజయ్ యాదవ్ ఎవరైతే ఉన్నారో అతనే పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. అతనే దొంగగా ఉండి అతను కంప్లైంట్ ఏమని ఇచ్చాడంటే రేపు నా మీద వస్తుందని చెప్పేసి జీషన్ అలీ అనేటువంటి వాడు ఇట్లా ఈ విధంగా అన్ని ఫేక్లు ఇచ్చారు అది అని చెప్పేసి చేశారు. ఏది పోలీస్ డిపార్ట్మెంట్ కు కంప్లైంట్ ఇచ్చాడు. అయితే ఈ లోక్సభ నియోజకవర్గంలో ఒక బ్లాక్, ఇది సలోన్ అనేటువంటి ఒక బ్లాక్, మన బ్లాక్ అంటే మన దగ్గర మండలం. ఈ మండలంలో ఒక 11 విలేజెస్ ఎప్పుడైతే ఇచ్చిండో వెంటనే పోయి అక్కడ సర్వే చేశారు. సర్వే చేస్తే 11 విలేజ్లలో 52,594 ఫేక్ ఆధార్ కార్డులు ఇచ్చినట్టుగా ప్రూవ్ అయింది. అవును, చాలా ఎక్కువ. 11 విలేజ్ అయ్యా, చాలా ఎక్కువ నెంబర్, ఇది చాలా హ్యూజ్ నెంబర్ అంటున్నాను నేను. చాలా ఎక్కువ. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక విలేజ్ లో 4,500 మంది. పలాహి అనేటువంటి గ్రామం అది. ఈ పలాహి అనేటువంటి గ్రామంలో మొత్తం జనాభా ఎంత అంటే 4,500. దాంట్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ కుటుంబాలు ఇవన్నీ అంటే ఒక్కటే, ఓన్లీ ఒక్క కుటుంబం. అయితే అక్కడ ముస్లిం ఆధార్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే ఆ విలేజ్ పేరు మీద 819 ఆధార్ కార్డులు ఉన్నాయి. అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఇలా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే
ఈ 52,594 ఆధార్ కార్డులను కనుక మనం పరిశీలించి చూస్తే మొత్తం తురుష్కులయే, ముస్లింలయే. ఈ మనం ఒక్కటి కూడా వేరే మతానికి కానీ వేరే వాళ్ళకి కానీ ఉన్నటువంటిది ఇష్యూ చేసినటువంటిది లేదు. ఇది ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అయితే వీళ్ళందరూ కూడా ఇంకొక విషయం, బలీపూర్ అనేటువంటి గ్రామంలో 13,760, తర్వాత పృథ్వీపూర్ అనేటువంటి దాంట్లో 9,390, నూరుద్దీన్పూర్ కూడా ఉంది. నూరుద్దీన్పూర్ లో సైదాన్ అనేటువంటి ఊళ్ళో 4,800 ఓట్లు. ఇట్లా ఈ విధంగా 11 ఊళ్ళల్లో కనుక చూస్తే 52,594 ఓట్లు అంటున్నాను, సారీ, ఆధార్ కార్డులు దొరికినాయి. అయితే ఈ వీళ్ళు ఏ విధమైనటువంటి షడయంత్రం అంటే అత్యంత దారుణమైనటువంటి ప్రవర్తన చేస్తున్నారు అనేటువంటి దానికి దీనికి ఒక ఉదాహరణ. అయితే ఇది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇది ఎవరి నియోజకవర్గము అంటే ప్రతిపక్ష నేత అయినటువంటి పెద్ద రాహుల్ గాంధీ గారి నియోజకవర్గం. అయితే వీళ్ళందరూ కూడా కన్వర్టెడ్ ఇంటూ ఓటర్స్. ఆధార్ కార్డు తీసుకున్నారు, రేపు వాళ్ళకి ఇంకోటి ఏదైనా అంటే విషయం, ఇక అన్ని రేషన్ కార్డులు వస్తాయి, వాళ్ళకి పాస్పోర్ట్లు వస్తాయి, ఓటర్ కార్డులు వస్తాయి, అన్ని ఫేకే. అయితే వీళ్ళందరూ ఎవరు అనేటువంటిది వాళ్ళు ఆచితక్ అనేటువంటి ఒక సంస్థ పోయి చూసింది. చూస్తే వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళకి సరి అయినటువంటి హిందీ రావడం లేదు, బెంగాలీ సరి అయినటువంటి మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి భాష కాదు. అంటే ఎవరు అని చెప్పి ఒకసారి కనుక పరికించి చూస్తే రోహింగ్యాలు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లిమ్స్. రోహింగ్యాలు ఎక్కడి నుంచి వచ్చారు? మయన్మార్ నుంచి వచ్చారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లిమ్స్ ఏంటంటే సరి అయినటువంటి హిందీ మాట్లాడలేరు, బెంగాలీ మాట్లాడతారు. మాట్లాడినటువంటి ఆ యొక్క చిన్న ఒక్కొక్క పదం ఏదైనా మాట్లాడితే అది కూడా వాళ్ళ స్లాంట్ సరిగా ఉండదు. ఇదంతా గమనించి చూస్తే 11 గ్రామాలలో 52,000కు పైగా ఉండేటువంటి ఆధార్ కార్డులు ఉన్నాయి. అంటే కాన్స్టిట్యున్సీ మొత్తంలో నియోజకవర్గం ఎన్ని ఆధార్ కార్డులు ఉండొచ్చు, ఎన్ని ఫేక్ ఓటర్లు ఉండొచ్చు, ఎంతమంది ఉండొచ్చు అనేది ఒక్కసారి మనం ప్రజలందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే తన నియోజకవర్గం అనేటువంటిది తను చూసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడా ఇవాళ రాహుల్ గాంధీ? ఎంతమందిని ఈ విధంగా ఇన్ఫిల్ట్రేటర్స్ చేస్తాడు, ఎంతమందిని దొంగ ఓటర్లను చేయించుకుంటాడు అతను. తనే చేస్తూ ఉంటే వాళ్ళ లోయర్ అంటే క్యాడర్ ఏం చేస్తుంది? డెఫినెట్ గా వాళ్ళు కూడా అదే విధంగా ఆలోచిస్తారు. వాళ్ళు యథా రాజా తదా ప్రజ. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇవాళ వయనాడు మనం ఒకసారి ఆలోచిస్తే వయనాడు కూడా ఏ విధంగా జరుగుతుందో, 4 లక్షలకు పైగా వచ్చింది మెజార్టీ అని. అక్కడేందో మళ్ళీ అది కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసిపోతుంది అక్కడేం ఫాల్ట్ ఉన్నది, అక్కడ ఏమున్నది, దొంగతనం ఏం చేస్తున్నారు అనేటువంటి తెలిసిపోతుంది. తర్వాత ఇప్పుడు ఇది దేశం మొత్తం కనుక ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి. ఇవాళ కులాల ఏందో మేము కులగణన చేస్తాం, ఆ గణన చేస్తాం. ఎందుకండి పనికిరాని కులగణనలు? ఇవాళ ఇన్ఫిల్ట్రేటర్స్ ఎంతమంది వచ్చారు మనకు? రేపు భారతదేశానికి ఇది ఒక భయంకరమైనటువంటి, దారుణమైనటువంటి, ఒక భయానకమైనటువంటి విషయం. ఇది రేపు ఎక్కడ బాంబులు వెళ్తాయో తెలియదు. వాళ్ళు 200 రూపాయలు ఇస్తే చంపడానికి సిద్ధమవుతారు రోహింగ్యాలు. వాళ్ళు ఏ విధంగా వస్తున్నారు అనేది ఒక్కసారి నేను చెప్తాను. చిట్టగాంగ్ నుంచి వాళ్ళు బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్కి వస్తారు. వెస్ట్ బెంగాల్కి రాగానే వాళ్ళు ఏం చేస్తారని అక్కడి నుంచి అస్సాము, దాని తర్వాత నేపాల్, దాని తర్వాత నేపాల్ నుండి జమ్మూ కాశ్మీర్కి వెళ్ళిపోతారు. తర్వాత యూపీకి వెళ్ళిపోతారు. అయితే వీళ్ళకి ఎవరు షెల్టర్స్ ఇస్తున్నారంటే ఆ ప్రాంతీయమైనటువంటి అక్కడ విలేజ్లలో ఉండేటువంటి ఈ ముల్లాలు, మౌల్వీలు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మసీదులలో వాళ్ళు తీసుకొని ఇమ్మీడియట్ గా వాళ్లకు అన్ని సౌకర్యాలు కల్పించి ఉపాధి కల్పన కూడా కల్పిస్తున్నటువంటి విషయం. అరే ఇటువంటి పరిస్థితులలో అసలు ఏం జరుగుతుంది దేశంలో అంటే ఒక నిజంగా చెప్పాలంటే భారతదేశం మీద ఉండేటువంటి ఆ యొక్క దేశభక్తి అనేటువంటిది ఉంటే ఇటువంటి వాళ్ళకు వాళ్ళు సపోర్ట్ చేస్తారండి. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున దాంట్లో ఆలోచించాల్సిన వెంకటేశ్వరరాజు గారు ఇక్కడ తెలియాల్సినటువంటి విషయం, కేవలం ఒక విజయ్ సింగ్ యాదవ్ లాంటి ఒక బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసరు, చిన్న స్థాయి ఆఫీసరు, కూడా కాదండి అయ్యా రాజు గారు, ఒక చిన్న సవరణ దయచేసి. వాడు విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్.
వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను అనేది ఒక ఆఫీసర్ తలుచుకున్నంత మాత్రాన డబ్బులకి కకృతిపడి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాడు అనుకోవడానికి లేదు. వీళ్ళకి పొలిటికల్ సపోర్ట్ లేకుండా ఇంత పెద్ద ఎత్తున చొరబాటుదారుల్ని తీసుకొచ్చి వీళ్ళకి ఇక్కడ ఉపాధి కల్పించి చేయడం అనేది సాధ్యమా అని అడుగుతున్నాను. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి ఇంకా ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారికి తెలియకుండా జరుగుతోందా? నెవర్ అండి, అది తెలిసి 100% అది తెలిసి వాళ్ళకు వచ్చేటువంటి ఓట్లను అంటే ఇప్పుడు ఫ్యాక్ట్ చెప్పాలంటే వెస్ట్ బెంగాల్లో ఏదైతే ఇప్పుడు ఇవాళ మనం అనుకుంటున్నటువంటి ఆ ఇన్ఫిల్ట్రేటర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగానైతే మన అమ్మగారికి ఏ విధంగానైతే చేస్తున్నారో ఆమె ఎట్లయితే వాళ్ళకి సపోర్ట్ చేస్తుందో అదే విధంగా ఇక్కడ కూడా దేశం మొత్తంలో కూడా అదే విధంగా చేస్తుంది. వాళ్ళ ఓల్డ్ సిటీ పరిస్థితి ఒక్కసారి చెప్తే రాజు గారు, వాళ్ళు ఎంత ముందుకు చొచ్చుకొచ్చారంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే మాకు కాలనీలు కట్టించండి, మాకు ఉపాధి కలిగించండి, మాకు పాస్పోర్ట్లు ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఏది జులూస్ తీస్తున్నారు. కాదు, నేను ఒకటి విన్నాను, యాక్చువల్ గా మనకి హైదరాబాద్ లో రోహింగ్యాలకు ఒక ఫుట్బాల్ క్లబ్ కూడా ఉందంట కదా. ఫుట్బాల్ క్లబ్ వాళ్ళకి సెపరేట్ క్లబ్ ఉంది కదా. వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారండి, వాళ్ళు బయటకు వచ్చి నేను రోహింగ్యాల యొక్క నాయకుడిని, మాకు ఏదైతే రాజీవ్ గాంధీ గృహ యోజన ఏదో ఉందో వాటిలలో మాకు ఏది ఇండ్లు ఇవ్వండి, మాకు పాస్పోర్ట్స్ చేయండి, మేమందరం మాకు రేషన్ కార్డులు ఇవ్వండి, మాకు రేషన్ కావాలి, మాకు తినటానికి లేదు, మాకు ఇంకొక విషయం ఉద్యోగాలు కూడా కల్పించండి అని చెప్పి వాళ్ళు ఏది జులూసులు తీస్తున్నారు. ఎంత ధైర్యం అండి! అంటే ఒక్కసారి ఆలోచించండి, మనము ఈ ఉదార స్వభావం ఎంతవరకు ఉండాలి, ఏముండాలి, ఎలా ఉండాలి, ఒక్కసారి దాన్ని ఆలోచించాల్సిన అవసరం మన అందరి మీద ఉందండి, ప్రజల మీద ఉంది. ఎట్లా ఎంత వరకు మనం దీన్ని సహించవలసిన అవసరం ఉందా? ఇది సహించాల్సిన అవసరమే లేదు వాస్తవానికి. కాకపోతే ఇక్కడ ఆలోచించాల్సింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కంపేర్ చేసుకుంటే ఇక్కడ మన జనాభా 140 కోట్లు, పెద్ద దేశం. ఇక్కడ అమెరికాలో చూసుకుంటే ట్రంప్ రావడానికి ముందే నేషన్ ఫస్ట్ అంటారు, అక్రమ చొరబాటుదారులందరినీ, అక్రమంగా వచ్చిన వాళ్ళందరినీ కూడా ఏరుపారేస్తామని చెప్పారు. ఇప్పటికే ఆయన ఛార్జ్ తీసుకోకముందే ఆ ప్రాసెస్ మొదలైపోయింది. సో మేము సహించేది లేదని చెప్తున్నారు. అంత స్ట్రాంగ్ డెసిషన్ మన ప్రభుత్వము, ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వము, బీజేపీ సర్కార్ తీసుకోలేదా? అంటే మన దేశం పెద్దది, అక్కడ అయినంత ఈజీగా ఇక్కడ కాకపోవచ్చు, చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. బట్ అలాంటి స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోందా లేదా? ఏరిపారేయాల్సిన అవసరం కనిపిస్తోందా లేదా? అక్రమంగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే. ఇవాళ మనం అందరికి తెలుసు కదండి, ఇవాళ మనము ఇది అస్సాంలో చేస్తున్నటువంటి ఎన్ఆర్సీ ఉంది. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ డెమోక్రటిక్ ఇన్వేజన్. డెమోక్రటిక్ ఇన్వేజన్ ఇక్కడ జరుగుతున్నది, భారతదేశంలో జరుగుతున్నది. అంటే దేశవ్యాప్తంగా ఇది ఒక ప్లాన్డ్ గా జరుగుతున్నటువంటి ఇన్వేజన్, డెమోక్రటిక్ ఇన్వేజన్ అంటారు దీన్ని. ఇవాళ రేపు ఒక చిన్న ఉదాహరణ అండి, ఇవాళ డచ్ వారు ఎట్లా వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు ఎట్లా వచ్చారు, ఇవాళ ఇంగ్లీష్ వాళ్ళు ఎట్లా వచ్చారు, బ్రిటిషర్స్ ఎట్లా వచ్చారు, వాళ్ళు ఏదో మేము ఏది బిజినెస్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు లోపలికి వచ్చి వాళ్ళు దేశాన్నే దోచుకున్నారు, దేశాన్నే పరిపాలించారు వాళ్ళు. ఇవాళ దిస్ ఇస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్, ఇవాళ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఆ తప్పు మరోసారి జరగకూడదు. ఆ తప్పు మరోసారి జరగకూడదు అంటే ఇవాళ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇవాళ ఏది యూపీలో మనం ఒకసారి చూసుకుంటే ఇన్ఫిల్ట్రేటర్స్ అందరినీ కూడా మీరు అజ్జేయండి అని చెప్పేసి గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ గివెన్ ద డైరెక్షన్స్. కానీ ఎక్కడ ఇస్తున్నారు ఇప్పుడు? వేరే దగ్గర ఎక్కడ లేదు ఇంతవరకు కూడా. వాళ్ళ మీద శ్రద్ధ పెట్టండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటిది కొన్ని భాజపా పాలిత రాష్ట్రాలలో కొంత అదున్నది, నిఘా ఉంది. కానీ ఇవాళ ఇంకొక విషయం కూడా, ఇవాళ ఓల్డ్ సిటీలో ఇదివరకు మనకు లెక్కల ప్రకారంగా 13,000 మంది ఉన్నారు అని చెప్పేసి లెక్కలు చెప్పాయట. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 50,000కు పైనగా 1,00,000 దగ్గరికి వచ్చారు అని చెప్పేసి ఒక టాక్, ఒక అంచనా. ఇంకొక విషయం, ఇవాళ బోధన ఉంది. ఇవాళ బోధనలో కూడా అనేకమైనటువంటి ఫేక్ ఆధార్ కార్డులు ఇచ్చారని చెప్పేసి నిన్న మొన్నటిలాగా తెలుస్తూ ఉన్నది. తర్వాత ఆంధ్రలో అదే విధంగా జరుగుతున్నదని తెలుస్తున్నది. అంతకన్నా ముఖ్యంగా రాజస్థాన్ లోనైతే అనేకమైనటువంటి ఇన్ఫిల్ట్రేటర్స్
ఇవాళ ఎక్కడెక్కడైతే భాజపా పాలిత రాష్ట్రాలు లేవో అక్కడ 100% వాళ్ళు ఇన్ఫిల్ట్రేటర్స్ గా వచ్చి వాళ్ళు చొరబాటుదారులుగా ఉండి వాళ్ళకి ఆశ్రయం వేరే వాళ్ళు ఇస్తూ వాళ్ళందరినీ అక్కునే చేర్చుకుంటున్నటువంటి పరిస్థితులు వాళ్ళు జరుగుతున్నాయి. ఇది అంతా దేనికి కారణం అంటే మన దేశ భద్రతకు చాలా ముప్పు వచ్చేటువంటి పరిస్థితి. ఇది 100% అందరికీ తెలిసింది. అయినా వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు అంటే ఒకసారి మనం ఆలోచించాలి. అంత దూరం కాదండి రాజు గారు. ఇవాళ ఏంటి సార్, 11 గ్రామాలలో 52,000 మందికి పైగా ఆధార్ కార్డు, ఫేక్ ఆధార్ కార్డు తీసుకున్నారు. ఎవరి నియోజకవర్గం అది? భారతదేశం ప్రధానమంత్రి తర్వాత ఉన్నటువంటి అత్యంత పలుకుబడి కలిగినటువంటి ఏదైతే దాంట్లో ఉన్నాడో, పోస్ట్ లో ఉన్నాడో అతని నియోజకవర్గం అది, రాహుల్ గాంధీ నియోజకవర్గం. ఒక్క స్టేట్మెంట్ అండి ఏమన్నా ఇచ్చాడా? ఏదైనా కూడా ఇది ఖండించాల్సినటువంటి విషయం. ఖండించడం మాత్రమే కాదు, తప్పనిసరిగా అన్ని రాష్ట్రాల్లో కూడా, కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాదు, ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఈ అక్రమ చొరబాటుదారులతో చాలా ప్రమాదం దేశానికి పొంచి ఉంది. భయంకరమైనటువంటి భయానకమైనటువంటి ప్రమాదం పొంచి ఉన్నది. అది మనం గ్రహించాల్సినటువంటి అవసరం దేశ ప్రజలకు ఉన్నది, దేశ భక్తులకు ఉన్నది. ఒకటి. రెండో విషయం కూడా చెప్తున్నాను రాజు గారు. ఇవాళ పార్లమెంట్ లో నిలబడి ఆయన చెప్తున్నాడు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా చెప్తున్నాడు ఏమంటే, భారత మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, బోల్తే రహో బోల్తే రహో, ఖానా భీ నై మిల్తా తుమ్ లోగోంకు అని అంటున్నాడు. భూకే మరేగా తుమ్ లోగా. ఏంటండి ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే, జై శ్రీరామ్ అన్నోళ్ళు, భారత మాతకి జై అన్నోళ్ళు భూకే మరేగా క్యా? చాలా ఉంది. ప్రతిపక్ష నాయకుడి గురించి మాట్లాడడానికి చాలా విషయాలు ఉన్నాయి. బట్ తప్పకుండా మనం మరొక సందర్భంలో తప్పకుండా మరి ఆ అంశాల మీద కూడా మాట్లాడదాం. ఒక చిన్న విషయం రాజు గారు, ఇంకొక విషయం గురించి చెప్తున్నాను. ఇవాళ ఢిల్లీలో పరిస్థితి, ఇవాళ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నటువంటి నియోజకవర్గంలో కూడా అనేకమైనటువంటి ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ పాస్పోర్ట్లు ఇచ్చుతున్నారు అనేటువంటిది కూడా ఇవాళ బయటకు వచ్చింది. అంటే వీళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారు భారతదేశం గురించి? వీళ్ళందరి గురించి ప్రజలేం ఆలోచిస్తున్నారు? దయచేసి ప్రజలకు నేను నమస్కరించి చెప్తున్నా, మన నిజంగా నేషనలిస్ట్ హబ్ మీకు మరొకసారి నమస్కరించి నేను చెప్తున్నాను ఏంటంటే, మీరు ఇటువంటి టాపిక్స్ తీసుకొచ్చి ప్రజలు చేసేటువంటి, ప్రజల మీద ప్రజల భుజస్కంధాల పైన ఉండేటువంటి ఆ యొక్క బాధ్యతను మీరు గుర్తు చేస్తున్నారు. మీకు ధన్యోస్మి. థ్యాంక్ యూ వెంకటేశ్వరరాజు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ. అక్రమ చొరబాటుదారులు ఏ రాష్ట్రంలో ఉన్నా సరే, అక్కడ ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా సరే, తప్పకుండా వాళ్ళని దేశం నుంచి బయటకు పంపించాల్సిందే. ఎందుకంటే చాలా ప్రమాదం పొంచి ఉంది దేశానికి. జాతీయ భద్రతతో పాటు డెమోగ్రఫిక్ చేంజెస్ కూడా జరుగుతున్నాయి. దానివల్ల చాలా దుష్పరిణామాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళందరినీ కూడా గుర్తించాలి. గుర్తించిన తర్వాత చట్టపరంగా వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, అలాంటి వాళ్ళు రావడానికి ఎవరు సహకరిస్తున్నారు, ఎందుకు సహకరిస్తున్నారు, ఈ నెట్వర్క్ అంతా కూడా బయట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ ప్రత్యేక చర్చ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే NH టీవీని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.